నమస్తే అండి. నా పేరు వసంత్ కుమార్. మా వైఫ్తో వచ్చాను. మా వైఫ్ పేరు అనుపమ. మేము హైదరాబాద్ బొరబండ నుంచి వచ్చాము. ఈ ఆశ్రమం విజిట్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒక 500 మెంబర్స్ టు 600 మెంబర్స్ అనాథ వాళ్ళు ఉన్నారు. అందరు డిసేబుల్ ఉన్నారు. ఆశ్రమం వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు. మాకైతే విజిట్ చేసిన మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము అన్ని దగ్గర నుండి చూసాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లీన్‌నెస్ కానీ చాలా బాగుంది. బాగా మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళకి భోజనాలు కానీ మెడిసిన్స్ కానీ అన్ని విధాలుగా మంచిగా అనిపించింది. ఆశ్రమం అయితే చాలా బాగుంది. నా పేరు అనుపమ. మేము బోరబండ నుంచి వచ్చాము. నేను చూసిన దానికంటే నేను వచ్చే ఎక్స్పీరియన్స్ అయింది చాలా బాగుంది. స్టాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కేర్ టేకర్ దగ్గర నుంచి గురువు గారి దగ్గర నుంచి మొత్తం అన్నీ అంటే ప్రాపర్గా మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే హైజీనిక్ కానివ్వండి, అంటే ఇంతమంది మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ సెల్యూట్ చేయాలి యాక్చువల్గా అయితే సర్వీస్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్స్ విజిట్ అయినందుకు నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నా. మళ్ళీ విజిట్ అవ్వాలి, మళ్ళీ విజిట్ అవుతామని అనుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.